మీ కొత్తపల్లి అభిప్రాయం చెప్పండి మీరు. ఈసారి మార్పు కొట్టినాం, ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలిపిద్దాం అనుకుంటాం. ఇప్పటివరకు టీఆర్ఎస్కు ఓటేసినాం కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కొత్తపల్లి గ్రామంలో. అన్ని బూటకప్పి హామీలు ఇచ్చిండు మనకు. కొత్తపల్లి గ్రామానికి కానీ ప్రతి గ్రామానికి కానీ దుబ్బాకలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ డబుల్ బెడ్రూమ్లో కట్టిస్తానన్నాడు. మా ఊరికి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ కాలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు. ఇప్పటివరకు ఒక ఎకరా జాగా కూడా మా ఊర్లో ఇవ్వలే. నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు యువకులకు అందరికీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, అది కూడా సాధ్యం కాలే. 57 ఏళ్ళకే పింఛన్ ఇస్తున్నాడు, అది కూడా 65 ఏళ్ళకే ఇస్తుండు. కనీసం రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయి, రేషన్ కార్డు కూడా శాంక్షన్ ఇస్తలేడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. మా తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక 4 ఉద్యోగాలు కూడా కొత్తపల్లి గ్రామంలో రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి ఏంటంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఈసారి రగారిని గెలిపించుకుందాం. సుజాతతో కంపేర్ చేసుకుంటే న్యాయవాది, అడ్వకేటు, మంచి చదువుకున్న వ్యక్తి, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద అసెంబ్లీలో కూడా పోరాడతాడు. సుజాతకు ప్రతి సమస్యల మీద అవగాహన లేదు, పూర్తిగా హరీష్ రావు మీద ఆధారపడి ఉంది. ఈసారి నా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మాట్లాడతాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రగనని గెలిపిద్దాం అనుకుంటాము. ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుంది. కొత్తపల్లిలో టీఆర్ఎస్ బాగుంది కదండి. టీఆర్ఎస్ వాళ్ళు బుడకప్పు ప్రచారమే చేసుకుంటారు. బీజేపీ గట్టిగా యువకులకు అందరికి బాకిపోయింది. వాళ్ళకు ఇప్పటివరకు అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్లా అభివృద్ధి చేసింది, బీజేపీ నుంచి ఎంత వచ్చింది అనేది అందరికి ప్రజలకు అందరికీ అవగాహన ఉంది. మా కొత్తపల్లి గ్రామంలో అభివృద్ధి అన్నీ బీజేపీ చేసినాయి.